దక్షిణామూర్తి గురించి చెప్పి దీపను ఇరికించాలని చూసిన జోష్న చెంప పగలగొట్టి తండ్రిని చూడ్డానికి వెళ్ళిన సుమిత్ర. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. దీప, నువ్వు ఎక్కువగా తాత గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు ఏ మాత్రం మనం తాతకి హెల్ప్ చేసిన విషయం బయటపడినా ఇక మనల్ని తాత ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నాకు తెలుసు మీ వల్ల కాదు, శివనారాయణ నన్నెప్పటికీ క్షమించడు అని చెప్పేసి దక్షిణామూర్తి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మంచి అవకాశం దొరికింది. దొరికిన అవకాశాన్ని నేనెలా వదిలిపెడతాను? దీపని సీఈఓ కాకుండా ఇప్పుడు అడ్డుకునే మంచి అస్త్రం నా చేతికి దొరికింది. దీప తనంతట తానుగా వచ్చి నా బుట్టలో పడింది. ఇంక దీపకు సీఈఓ అయ్యే అర్హత లేకుండా తాత దీపను అసలు కంపెనీ వైపే చూడకుండా చేస్తాడు అని చెప్పేసి సంబరపడుతూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న జోష్నైతే కాంచనైతే కంగారు పడుతూ ఉంటుంది. ఏంటండి, అసలు నేను దక్షిణామూర్తి గురించి మాట్లాడొద్దని చెప్పాను. ఆ విషయం గురించి తెలుసుకోవద్దని చెప్పాను. ఇప్పుడు వీడే వెళ్ళి అతన్ని కాపాడమే కాకుండా నాన్న చేతే రక్తం ఇప్పించి అతనికి ప్రాణం పోశాడు అని తెలిస్తే నాన్న క్షమించడు. ఎట్టి పరిస్థితిలోని కూడా ఇప్పుడు నాన్న ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేడు. ఇప్పుడు నువ్వు ఈ విషయాన్ని మావయ్య గారి దగ్గర చెప్పొద్దు. కాకపోతే ఏ క్షణానైనా బాంబు పేలొచ్చు. ఆ టైంలో ఈ ఇల్లు వదిలి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉండు. కార్తీకు, దీప కాసేపట్లో వచ్చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి అంటూ ఉండగానే ఇప్పుడు ఇప్పుడేం చేయాలి? నాకేమీ అర్థం కావడం లేదు. అవును, మీరు నాన్న హాస్పిటల్‌కి వెళ్లారు కదా! ఏమైంది? ఏమన్నారు? ఇప్పుడు ఈ టెన్షన్‌లో ఇదంతా అవసరమా? అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక శ్రీధర్ అయితే, మీకు అవసరం కాదేమో, నాకు చాలా అవసరం. మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చావు మావయ్య. నీకు చాలా థాంక్స్ చెప్పాలి. ఇక నా పని నేను చూసుకుంటాను కదా! అని చెప్పేసి జోష్న అయితే హాల్లోకి వెళ్ళిపోతుంది. ఈలోగా దీప, కార్తీకు ఇద్దరు కూడా రానే వస్తారు. వాళ్ళ కోసం అలా ఎదురు చూస్తూ ఉంటుంది. గుమ్మం దగ్గర వాళ్ళొస్తారు. వచ్చారా? ఇంకా ఏమైనా ఆలస్యం అవుతుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నాను. ఏంటి, పెద్ద మేడం గారి మాటలో ఏదో తేడా కనిపిస్తుంది. అయ్యో, మా మాటల్లో తేడా ఏముంటుంది? నేను మీకు ఎంత టైం ఇచ్చాను? 1 అవర్. కానీ మీరు ఇప్పుడు ఎంత టైంకి వచ్చారు? అంటే నేనిచ్చిన టైం కన్నా ఎక్కువ టైం మీ ఇద్దరు తీసుకున్నారు కదా! ఆల్రెడీ నీకు చెప్పాను కదా! నేను ఒక వ్యక్తిని హాస్పిటల్‌లో జాయిన్ చేశానని. అందుకే లేట్ అయిందని చెప్పాం కదా! మేమేమైనా సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి ఉండిపోయాననుకుంటున్నావా ఏంటి? ఆ మాత్రం అర్థం కాదా? అని చెప్పేసి అంటుండగా, అయ్యో! కూల్ బావ, ఎందుకంతగా ఆవేశపడతావు? అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగానే సుమిత్ర వస్తుంది. ఏమైందిరా కార్తీక్? ఎందుకు జోష్న మీద అలా కోప్పడుతున్నావు? లేదత్తా, ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడాలా వద్దా? అవును, కాపాడాలి. అలాంటప్పుడు మరి కాస్త ఆలస్యం అవుతుంది. అందుకే లేట్ అయింది అంటే జోష్న వినిపించుకోవడం లేదు. తను మాకు 1 అవర్ టైం మాత్రమే ఇచ్చింది. ఏంటి జోష్న, పిచ్చి పట్టిందా? భార్యాభర్తలు కలిసి బయటికి వెళ్ళడానికి నువ్వు టైం ఇవ్వడం ఏంటి? నీకు ముందే చెప్పాను ఇదంతా కరెక్ట్ కాదని. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళకి కలిసి ఉండే హక్కు, అధికారం ఉన్నాయి. వాటిని కాదనే హక్కు నీకు లేదు. నోరు మూసుకుని ఉంటే బావుంటుంది. మమ్మీ, వాళ్ళిద్దరిని బయటికి పంపించింది నేనే. ఏ తాత? నువ్వు చెప్పు. అవునవునమ్మా. ఇక తనే వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళమని చెప్పింది. కార్తీక్‌ని దీపం తీసుకుని వెళ్ళమని మరీ చెప్పింది. కాకపోతే ఒక గంటలో రమ్మని చెప్పింది. వీడు చిన్న ఇబ్బంది ఉండడం వల్ల అక్కడ ఆగిపోయాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఈలోగానే కాంచన వస్తుంది. పదండి లోపలికి, అలసిపోయి వచ్చారు కదా! ఇంకా ఇక్కడేంటి అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి అత్త, మీ కోడలు అలసిపోయి వచ్చిందా? తను గుడికి మాత్రమే వెళ్ళొచ్చింది. గుడికే కాదు, ఎవరినో హాస్పిటల్‌లో జాయిన్ చేసి వచ్చారంట కదా! అసలే హాస్పిటల్‌కి పదే పదే ఎళ్ళిరావడం కూడా కరెక్ట్ కాదు. మెడిసిన్స్ కోసం వెళ్ళడం వేరు. విడిగా అస్తమాను హాస్పిటల్‌కి ఇలాంటి ఇబ్బందుల టైంలో అస్సలు వెళ్ళకూడదు అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది. అవునురా, అలసిపోయినట్టుంది, లోపలికి తీసుకుని వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్. ఏంటి మావయ్య,
కోడలు అలసిపోవడం ఏంటి? వాళ్ళు వెళ్ళింది గుడికి. ఇక లేకపోతే హాస్పిటల్ దగ్గరికి వెళ్లారని మీరు చెప్తున్నారు కాబట్టి, ఎవరినో కాపాడ్డానికి బావ పాపం చాలా కష్టపడ్డట్టున్నాడే అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి జోష్న నీకు వెటకారంగా ఉందా? వాడేదో పాపం దారిన పోతూ ఉండగా ఎవరికో యాక్సిడెంట్ జరిగితే అతన్ని తీసుకుని వెళ్లి హాస్పిటల్‌లో జాయిన్ చేశాడు. తెలిసిన వ్యక్తి కాబట్టి తీసుకువెళ్లి హాస్పిటల్‌లో జాయిన్ చేశాడు. ఒక మనిషి ప్రాణం పోతూ ఉంటే కళ్ళ ముందు చూస్తూ ఊరుకోలేం కదా! వాడేదో తప్పు చేసినట్టుగా మాట్లాడతావేంటి? అవును జోష్న, ఎందుకలా వాడిని వేలెత్తి చూపిస్తున్నావు? వాడికి మంచి పద్ధతులు, మంచి అలవాట్లు ఉన్నాయి కాబట్టే వాడు ఈరోజు ఇలా ఈ పరిస్థితిలో ఉన్నాడు. లేకపోతే ఎప్పుడో గొప్పవాడిగా వాడి స్వార్థం వాడు చూసుకుని ఉంటే చాలా గొప్పగా ఎదిగేవాడు. వాడిని చూడ్డానికి మనం కూడా సరిపోయేవాళ్ళం కాదు. ఆ స్థానంలో వాడు నిలబడి ఉండేవాడు. కానీ వాడు అవేమీ కోరుకోలేదు. ఆస్తి, అధికారం, అంతస్తులు, అలాగే పేరు ప్రతిష్టలు ఇవేమీ కోరుకోకుండా కేవలం కుటుంబాల కోసం మాత్రమే వాడు ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఈరోజు తన సొంత ఇంట్లోనే డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అది కార్తీక్ మనస్తత్వం అంటే. అలాంటి వాడిని పట్టుకుని ఏదేదో మాట్లాడతావేంటి? అయ్యో! ఏమంది జోష్న? ఎందుకండి అలా సీరియస్ అవుతున్నారు? జోష్న ఏమీ కావాలని అనలేదు. ఏదో కార్తీకు ఇలా సమాజ సేవ చేయడం ఎందుకు? పైగా దీప కడుపుతో ఉంది కదా! అందుకని జోష్న అలా మాట్లాడిందంతే. అంతకు మించి ఏం కాదు. ఏంటి? తనకి నువ్వు వత్తాసు పలుకుతున్నావా? మళ్ళీ ఇదెప్పటినుంచి మొదలుపెట్టావు? మొన్నటి వరకు దీప వైపు మాట్లాడేదానివి. ఇప్పుడు దీప గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మళ్ళీ జోష్న వైపు మారిపోయావేంటి? నువ్వెప్పుడెలా ఉంటావో ఎవరికీ అర్థం కావడం లేదు అని శివన్నారాయణ అంటూ ఉంటాడు. అవును బావా! నిన్నొకటి అడగాలి. ఏంటి పెద్ద మేడం గారు? అదే నువ్వు కాపాడిన అంత ముఖ్యమైన ఆ వ్యక్తి ఎవరో అని చెప్పి అంటూ ఉండగానే, కావలసిన వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళని చెప్పాను కదా! తెలిసిన వాళ్ళా? కావలసిన వాళ్ళా? లేకపోతే బంధువులా? ఎవరు వాళ్ళు? ఎవరో కోసం నువ్వెందుకు అంతగా సఫర్ అవ్వడం? నువ్వే స్వయంగా హాస్పిటల్‌కి వెళ్ళడం ఎందుకు? కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగినప్పుడు, అతను తెలిసిన మొహమే అయినప్పుడు మనిషిని వదిలేసి ఎలా వచ్చేస్తామని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అయ్యో! నేను దాని గురించి మాట్లాడలేదు. అసలు ఎందుకు ఎవరి గురించో దీపని కూడా హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళావు అని చెప్పేసి అంటున్నాను. ఎవరి గురించో ఏముంది? తను నా పక్కనే ఉంది కాబట్టి నా వెంట వచ్చింది అంతే. అంతకు మించి ఏమీ కాదు. చాలా తెలివైన వాడివి బావ. నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటే తడబడకుండా చాలా తెలివిగా మ్యాటర్‌ని డైవర్ట్ చేసి చాలా బాగా సమాధానం చెప్తున్నావు. పెద్ద మేడం. అవును. పెద్ద మేడం. జోష్‌ననే మాట్లాడుతున్నాను. నువ్వు ఎంతగా నిజం దాయాలని ప్రయత్నించినా సరే, ఎట్టి పరిస్థితిలోని కూడా నువ్వు నిజం బయట పెట్టకు తప్పదు బావ. నిజమేంటి? బయట పడడమేంటి? దేని గురించి మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు? అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్. నేనేమి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం లేదు. మీ పనులు చూస్తుంటేనే నాకు ఆశ్చర్యమేస్తుంది. తాతకు ఇష్టం లేని పనులు తాత చేత ఎందుకు చేయిస్తున్నారు? అసలు మా తాత చేత ఇలాంటి పనులన్నీ ఎందుకు చేయిస్తున్నారు? ఏంటమ్మా జోష్న నువ్వనేది? అవును తాత. బ్లడ్ ఇవ్వడం ఎందుకు? అయినా ఈ వయసులో మీరు బ్లడ్ దానం చేయవలసిన అవసరం ఏముంది? అది మీకిష్టం ఉండదు కదా! ఇష్టం లేకపోవడం ఏంటమ్మా? వాడు ఎవరో కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ఇక అలాంటప్పుడు నేను బ్లడ్ ఇవ్వడంలో తప్పేముంది? బ్లడ్ ఇచ్చి తనని కాపాడాను అంతే కదా! అంతకు మించి నేను చేసిందేమీ లేదు. మనం చేయగలిగిన సాయం చేస్తేనే కదా! రేపన్న రోజు మన మంచితనమే మనల్ని కాపాడుతుంది. లేకపోతే మనం ఇలా ఎప్పటికీ మన స్వార్థం మనం చూసుకుంటే జీవితంలో ఎదుగుదలే కాదు, మనశ్శాంతిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ విషయంలో ఇక డిస్కషన్స్ అవసరం లేదు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. తాత నువ్వు ఎంత పిచ్చోడువో నాకు అర్థం కావడం లేదు. జోష్న. అవును. నేను నీ మనవరాలనే మాట్లాడుతున్నాను. వీళ్ళు కాపాడిన ఆ పేషెంట్ పేరేంటో చెప్పమనండి తాత. ఏంటి? ఎందుకు వాళ్ళను పదే పదే ఇబ్బంది పెడుతున్నావు? పేషెంట్ పేరంటావు, లేకపోతే వాళ్ళెవరు అంటావు, ఏంటి అంటావు? ఎందుకిదంతా? అసలు వాడు ఎవరిని కాపాడితే నీకెందుకు? అని చెప్పి అంటూ ఉండగానే, తాత నువ్వు కనీసం ఎవరికి బ్లడ్ ఇచ్చావో తెలుసుకోవాలి కదా!
అతనికి నువ్వు కనిపించకపోయినా నువ్వు ఎవరికి బ్లడ్ దానం చేస్తున్నావో, దానం తీసుకోగల అర్హత ఉన్న వాళ్ళకి చేస్తున్నావో, అర్హత లేని మనిషికి దానం చేశావో, ఆ విషయం తెలుసుకోకుండా ఎలా నువ్వు అసలు ఇదంతా చేసావు తాత? ఏంటి జోష్న? ఎందుకిలా విసిగిస్తున్నావు? అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. మమ్మీ నువ్వు కాసేపు మాట్లాడకు. ఏమైంది నీకు? పిచ్చి పట్టిందా? అనే లోపులోనే ఈలోగా అక్కడికి దశరథ కూడా వస్తాడు. ఏదేదో ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రతిసారి ఎందుకు వీళ్ళని టార్గెట్ చేసి బాధ పెడుతున్నావు? అని చెప్పేసి అంటూ ఉండగానే ఏదేదో మాట్లాడడం లేదు. వాళ్ళిద్దరిని ఒక్కసారి గమనించండి. ఆ వ్యక్తి ఎవరు? తెలిసిన వ్యక్తి అన్నారు కాబట్టి ఆ వ్యక్తి గురించి మనకు కూడా చెప్తే మనకు కూడా అర్థమవుతుంది కదా! కానీ ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో ఏంటో అసలు చెప్పడమే లేదు. ఆ వ్యక్తి ఎవరో చెప్తావా బావా? నన్నే చెప్పమంటావా? జోష్న అవును. నేనే చెప్తాను. ఎవరా వ్యక్తి? ఎవరి గురించి నువ్వింతగా డిస్కషన్ చేస్తున్నావు? అసలు ఏంటి జోష్న ఇదంతా? అని చెప్పి అంటూ ఉండగానే, ఎందుకు తాత ఆవేశపడతావు? నువ్వు బ్లడ్ ఇచ్చేసి వచ్చేసావు. ఆ వ్యక్తి ఎవరో, ఎలా ఉంటాడో, అతని మొహం ఏంటో నీకు తెలీదు. కానీ బావకి పూర్తిగా తెలుసు అతనెవరో. అతను ఎవరో కాదు. ఎవరినైతే నీ గుమ్మంలో అడుగు పెట్టొద్దన్నావో, ఎవరి మొహం అయితే ఈ జన్మలో చూడకూడదు అనుకున్నావో, ఆ వ్యక్తికే నువ్వు బ్లడ్ ఇచ్చి ప్రాణదానం చేసి వచ్చావని చెప్పేసి జోష్న చెప్పేసరికి ఒక్కసారే శివనారాయణ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు జోష్న? ఏంట్రా కార్తీక్ ఇదేం మాట్లాడుతుంది? ఇది మాట్లాడేది నిజమేనా? అని చెప్పి అంటూ ఉండగానే, నన్ను క్షమించు తాత. నీకు చెప్పే అంత అవకాశం కూడా నువ్వివ్వలేదు. నేను ఒక మనిషిని తీసుకొచ్చి హాస్పిటల్‌లో జాయిన్ చేశానని చెప్పాను. అతనికి బ్లడ్ అవసరమని చెప్పి డాక్టర్ రాగానే నాది సేమ్ బ్లడ్ గ్రూప్ అంటూ నువ్వు వెళ్ళి బ్లడ్ ఇచ్చేసి వచ్చేసావు. మాకు చెప్పే అవకాశం కూడా నువ్వు ఇవ్వలేదు. ఇచ్చి వచ్చిన తర్వాత వెళ్ళి ఆ పేషెంట్‌ని చూస్తావు అనుకుంటే ఏదో ఫోన్ రావడంతో వచ్చేసావు. ఇందులో మా తప్పేమీ లేదు తాత. ఏంట్రా తప్పప్పుల గురించి మాట్లాడుతున్నావేంటి? అసలు ఆ బెడ్ మీదున్న పేషెంట్ ఎవరు? దక్షిణామూర్తి అని చెప్పి వెనుక నుంచి జోష్న చెప్తూ ఉంటుంది. ఒక్కసారే షాక్ అయిపోతాడు శివనారాయణ, సుమిత్ర అందరూ కూడా. ఏంటి? దక్షిణామూర్తా? ఏంటి కార్తీక్? జోష్న చెప్పేది నిజమేనా? నేను కాపాడిన వ్యక్తి దక్షిణామూర్త? అవును తాత. నన్ను క్షమించు తాత. ఎందుకంటే తను రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉన్నాడు. తన వాళ్ళంటూ ఎవ్వరూ తన చుట్టూ లేరు. మరి తనకంటూ ఎవరున్నారో నాకైతే తెలీదు. యాక్సిడెంట్‌తో ప్రాణాలతో పోరాడుతున్న అతన్ని హాస్పిటల్‌లో జాయిన్ చేయాలని చెప్పి ఇక నేను హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళి జాయిన్ చేశాను. ఈలోగా డాక్టర్ రావడం, మాట్లాడడం, నువ్వు బ్లడ్ ఇవ్వడం జరిగింది. చెప్పే అవకాశం నాకు లేదు. ఎందుకంటే చెప్పడానికి కాస్త భయపడ్డ మాట నిజమే. అయినా సరే నీ దగ్గర నిజమే చెప్పాలని అనుకున్నాను. కానీ ఈలోగా పరిస్థితులు ఇలా వచ్చాయని చెప్పేసి కార్తీకు చెప్తూ ఉంటాడు. చాలా పెద్ద తప్పు చేశావు కార్తీకు. వాడిని జీవితంలో ఎప్పటికీ నేను క్షమించకూడదు అనుకున్నాను. క్షమించను కూడా. వాడు నా జీవితంలో అజాత శత్రువు. వాడు ఎంత ద్రోహం చేశాడో నాకు తెలుసు. నా కోడలి చేత ఎంతగా కన్నీళ్లు పెట్టించాడో కూడా నాకు తెలుసు. అలాంటి వాడిని నా చేతే ఇక ప్రాణాలు పోయించేలా చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అసలు మిమ్మల్ని అతని జోలికి వెళ్ళొద్దని, అతని గురించి మాట్లాడొద్దని చెప్పాను. కానీ అతన్ని ఎలా కాపాడడానికి వెళ్ళారు అని చెప్పి అంటుండగా, తాత నేను అతను దక్షిణామూర్త ఇంకొకరా అని నేను వెళ్ళలేదు. సాటి మనిషిగా నేను అతనికి వెళ్ళి ఇక హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. అది కేవలం బంధువా, శత్రువా అన్న విషయం కూడా నేను ఆ క్షణంలో ఆలోచించలేదు తాత. మనిషిని చూసిన తర్వాతైనా శత్రువైనప్పుడు కాపాడకూడదు కదా అని చెప్పి అంటూ ఉండగానే, సుమిత్ర ఇక ఏంటమ్మా ఇదంతా అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. మావయ్య ఎందుకు మీరందరూ అంత కూల్‌గా బావని, దీపని ఎలా వదిలేశారు? బావ ఇదంతా చేశాడు అంటే దానికి కారణం దీపే. దీపే ముందుండి బావని రెచ్చగొట్టి అతన్ని కాపాడేలా చేసింది. ఆ రోజు కూడా అతను వెళ్ళిపోతూ ఉంటే అతను వెంటపడి మరీ అతనెవరో తెలుసుకోవాలని ప్రయత్నించింది. ఇదంతా దీప కారణంగానే జరిగింది. లేకపోతే అతనంతటా వదిలేస్తే చచ్చేవాడో, బ్రతికేవాడో మనకెందుకు? చస్తే పోయేవాడు అని చెప్పనేసరికి ఒక్కసారే సుమిత్ర జోష్న చెంప పగలగొడుతుంది. ఏం మాట్లాడావు నువ్వు?
చస్తే పోయేవాడా? అతను చస్తే పోతాడని వదిలేయడానికి దారిని పోయే దానయ్య కాదు, నా కన్న తండ్రి అని చెప్పనేసరికి ఒక్కసారి అమ్మా సుమిత్ర అని చెప్పేసి అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇక దశరథ్ కూడా సుమిత్ర, అవునండి నిజమే, మా నాన్న తప్పు చేశాడు, చెయ్యకూడని తప్పు చేశాడు, మన కుటుంబ విషయంలో ద్రోహం చేశాడు, దానికి మా నాన్నంటే నాకు అసహ్యం, నేను చనిపోయానని చెప్పి నాకు పిండం పెట్టాడు, మా నాన్న దృష్టిలో నేను చనిపోయాను, మా నాన్నని నేను వదిలేసుకున్నాను, ఇన్నేళ్లగా ఆ కుటుంబం అంటే నేను ఎప్పుడూ కూడా ఆ పేరు తలుచుకోలేదు, అక్కడికి వెళ్ళలేదు, పుట్టిల్లే లేదనుకుని బ్రతుకుతున్నాను, అలా అని వాళ్ళు చనిపోవాలని నేనెప్పుడూ కోరుకోలేదు, వాళ్ళంతట వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, అంతవరకే ఆలోచించాను, జోష్నలా చస్తే పోతారు అని ఎప్పుడూ నేను ఆలోచించలేదండి. ఈరోజు నా కన్న తండ్రి చావు బ్రతుకుల మధ్య ఉంటే దీప కార్తీకు వెళ్ళి కాపాడారు. నా కన్న తండ్రిని ప్రేమతో కాదు, అలాగే ఈ ఇంటి బంధువు శత్రువు అని కూడా వాళ్ళు కాపాడలేదు, వాళ్ళకున్న మంచితనం మా నాన్నని కాపాడేలా చేశాయి. కానీ ఆ విషయం జోష్‌ని అర్థం చేసుకోలేక దీపని ఎలా ఇంటి నుంచి దూరం చేసి, ఇక ఎలా ఆఫీస్ నుంచి దూరం చేయాలనే ఆలోచనతో మావయ్య గారి దగ్గర ఈ పంచాయతీ పెట్టి తన నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నేను నేను ఆయన దృష్టిలో చనిపోయి ఉండొచ్చు, ఆయన నా దృష్టిలో ఎప్పటికీ బ్రతికే ఉన్నాడు, ఆయన నా దృష్టిలో ఎప్పటికీ ఇక తండ్రి స్థానంలోనే ఉంటాడు, ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఆయన జన్మనిచ్చాడు కాబట్టే ఈరోజు నేను ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను, కాబట్టి ఆయన నా కన్న తండ్రి, నేను ఒక్కసారి ఆయన్ని చూసి వస్తాను. మావయ్య గారండి, మీరు మీరు ఒప్పుకుంటారా దీనికి? అమ్మ సుమిత్ర, నీ విషయంలో, ఈ కుటుంబ విషయంలో దక్షిణామూర్తి చాలా పెద్ద తప్పు చేశాడు, కానీ చివరకు మనిషి ఎవరో తెలియకుండా నేను అతనికి ప్రాణం పోశాను, అతను శత్రువే, ఇప్పటికే కాదు ఎప్పటికీ శత్రువే, అలా అని నేను రక్తమిచ్చినందుకు బాధపడ్డం లేదు, సాటి మనిషిగా కాపాడాను, బ్రతికిపోయాడు, నాకు రుణపడి ఉండిపోతాడు తన బ్రతికంతా, అంతే తప్ప అతను చనిపోవాలని నేను కూడా ఎప్పుడూ కోరుకోను. నీ విషయంలో నీ తండ్రి, నీ తల్లి, నీ కుటుంబం లేదని నువ్వు వదిలేసుకున్నావు, ఈరోజు నీ తండ్రిని చూడ్డానికి వెళతాను అంటున్నావు, దీనికి కూడా నేను అడ్డు చెప్పను, నీ ఇష్టం, నువ్వు వెళ్ళాలి అనుకుంటే నీ తండ్రిని చూడ్డానికి వెళ్ళు అని చెప్పేసి, ఇక శత్రుత్వమే, కాకపోతే నువ్వు వెళ్ళి చూసి వచ్చేయాలి తప్ప అంతకు మించి వేరే బంధాన్ని కలుపుకోవడానికి లేదు అని చెప్పి తండ్రి కన్నాడు కాబట్టి, నిన్ను కన్న ప్రేమ నీ మనసు నిండా నింపుకున్నావు కాబట్టి అతని కారణంగానే భూమి మీద నేను ఉండగలుగుతున్నాను, ఈ భూమి మీద నేనిప్పుడు ఇలా బ్రతుకుతున్నానంటే దానికి కారణం అతనే అని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి వెళ్ళమని చెప్తున్నాను, అంతే తప్ప నా మనస్ఫూర్తిగా నాకైతే ఇష్టం లేదు, అలా అని తండ్రి కూతుర్ని విడదీసే అంత దుర్మార్గుండి కాదు నేను అని చెప్పేసి శివన్నారాయణ ఒప్పుకుంటాడు. అలా శివన్నారాయణ ఒప్పుకోవడంతో కార్తీక్ పదరా, మా నాన్నని చూసి వస్తాను, అలా అని ఆయన్ని క్షమించానని కాదు, కేవలం నాకు జన్మనిచ్చిన కారణంగా అతన్ని ఒక్కసారి చూసి వస్తాను అంతే అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. మమ్మీ, నువ్వు రావద్దు, నువ్వు ఆయన్ని చూడ్డానికి లేదు, నువ్వు ఎలాంటి దానివంటే నీ స్వార్థాన్ని నువ్వు చూసుకుంటావు తప్ప కన్న తల్లి గురించి, తండ్రి గురించి, మనవాళ్ల గురించి నీకంటూ ఎలాంటి ఆలోచన ఉండదు, నీలాంటి వ్యక్తి నా వెంట వస్తే మరింత గాయం పెరుగుతుందే తప్ప మానదు, నేను కార్తీక్ దీప వెళతాం అని చెప్పేసి కార్తీక్ దీపని తీసుకుని బయలుదేరుతుంది సుమిత్ర. అలా అక్కడ జోష్నకి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇక్కడ సుమిత్ర అయితే తన తండ్రి దగ్గరికి అయితే వస్తుంది. దక్షిణామూర్తి దగ్గరికి సుమిత్ర వచ్చేసరికి దక్షిణామూర్తి చాలా సంతోషపడతాడు. ఏంట్రా, మిమ్మల్ని నేను కోరుకున్నాను, నా కూతుర్ని తీసుకురమ్మని, నిజంగానే తీసుకొచ్చారు, ఇది నిజమా కళ, నిజంగానే నా కూతురు నా దగ్గరికి వచ్చిందా అంటూ దక్షిణామూర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు అంటూ కోపం అలాగే ఎమోషనల్
ఇక ప్రేమ మూడింటిని కలిపి తన మొహంలో చూపిస్తూ తండ్రిని పలకరిస్తుంది. ఇక అలా తండ్రి చేయి పట్టుకుని ధైర్యం చెప్తుంది సుమిత్ర. ఖచ్చితంగా మరి రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. సుమిత్ర తన తండ్రిని కలుసుకోబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.